ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. వీడియోని లైక్ చేయని వాళ్ళు వీడియోని కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఫస్ట్‌గా మాట్లాడదాం మన సేత్ రాలిన్స్ గురించి. మీలో కొందరు సేత్ రాలిన్స్ హెల్త్ అప్డేట్ ఇవ్వమని పదే పదే క్వెషన్ అడుగుతూనే ఉన్నారు. అండ్ ఇంతకుముందే సేత్ రాలిన్స్ రిటర్న్ ఎప్పుడు చేస్తారనేది ఇంతకుముందే వీడియోలో చెప్పినాను. డిసెంబర్ 14న జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ ఒక లైవ్ ఈవెంట్ కోసం మన సేత్ రాలిన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ లైవ్ ఈవెంట్ కోసం సేత్ రాలిన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. ఈ లైవ్ ఈవెంట్‌లో కన్ఫర్మ్‌గా కనిపిస్తారు. అండ్ ఈ లైవ్ ఈవెంట్ దాకా వెయిట్ చేయాలా? అంటే ఇప్పుడు ఈ లైవ్ ఈవెంట్ డిసెంబర్ 14న వస్తది. అప్పటిదాకా వెయిట్ చేయాలంటే మనం అంత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మన సేత్ రాలిన్స్ ఇంకొక షో కోసం కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. ఆ షో ఏందంటే రా షో. మనకి సర్వైవర్ సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రా కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో జరిగే రా షో కోసం మన సేత్ రాలిన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. రాలో కన్ఫర్మ్‌గా వస్తారన్నమాట. అండ్ ఇంకొకటి ఏందంటే ఇప్పుడు రా షో కోసం అడ్వర్టైజ్ ఉన్నారు కదా డిసెంబర్ మంత్‌లో. అండ్ చెప్పలేం దానికన్నా ముందే మన సేత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చన్నమాట. ఇప్పుడు ఎలాగో సేత్ రాలిన్స్ సర్వైవర్ సిరీస్ తర్వాత జరిగే రా షో కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ చెప్పలేం దానికన్నా ముందే సేత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చన్నమాట. హెల్త్ ప్రకారంగా చూసుకుంటే సేత్ రాలిన్స్ ఇప్పుడు ఓకేగానే ఉన్నారు. బాగానే ఉన్నారు. అంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ అంతేకాకుండా ఈరోజు సేత్ రాలిన్స్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన సేత్ రాలిన్స్ ఫుట్బాల్ స్టేడియంకి అయితే వెళ్ళినారన్నమాట. అండ్ ఆ ఫుట్బాల్ స్టేడియంలో ఒక పర్సన్ సేత్ రాలిన్స్ స్టేడియం నుండి కింద పడేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఆ వీడియోని. ఈ వీడియోలో సేత్ రాలిన్స్‌ని స్టేడియం నుండి కింద పడేసినారు. గ్రౌండ్‌లో పడేసినారన్నమాట. అందుకనే ఈ వీడియో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అండ్ ఆ పర్సన్ సేత్ రాలిన్స్‌ని ఎందుకు పడేసినారనేది క్లారిటీగా తెలియదు. బట్ ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అండ్ ఈ వీడియోని చూస్తే మీకేమనిపిస్తుంది? అండ్ దాని తర్వాత సేత్ రాలిన్స్ చాలా అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయినారు. ఫ్రస్ట్రేట్ అయ్యి అక్కడి నుండి అంటే కోపంగా వెళ్ళిపోయినారన్నమాట. అండ్ దాని తర్వాత మన సేత్ రాలిన్స్ సోషల్ మీడియాలో ఐ హేట్ ఫుట్బాల్ అని అయితే మెన్షన్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సోషల్ మీడియాలో ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేసినారు. సేత్ రాలిన్స్ ఐ హేట్ ఫుట్బాల్ అని. అండ్ దీనిపైన మీకు ఏమనిపిస్తుంది? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ సేత్ రాలిన్స్ పైన మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీగా సేత్ రాలిన్స్ తొందరలోనే రిటర్న్ చేస్తున్నారన్నమాట. ప్రెజెంట్ ఉన్న రూమర్స్ అప్డేట్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్మేర్ కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేస్తున్నారు. ఆల్రెడీ మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోడీ రోడ్స్ హోమ్ టౌన్లో జరుగుతుంది. అందుకని మన కోడీ రోడ్స్కి ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఉంటుందంట. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన కోడీ రోడ్స్కి ఒక స్పెషల్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే తన హోమ్ టౌన్ అండ్ ప్రజెంట్ కోడీ రోడ్స్ ఒక ఛాంపియన్ కాబట్టి ఒక స్పెషల్ ఎంట్రన్స్ ప్లాన్ అయితే చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ గోడ్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట. అండ్ నిన్నటి వీడియోలో బెట్టింగ్ గోడ్స్ అప్డేట్స్ చెప్పేసినాను. నిన్నటి వీడియో ఎండింగ్లో ఉంటుంది బెట్టింగ్ గోడ్స్. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అంతేకాకుండా కోడీ రోడ్స్ సోషల్ మీడియాలో ఒక ఫోటోని అయితే షేర్ చేసినారు. ఆ ఫోటో ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన కోడీ రోడ్స్ స్కూల్లో ఉన్నప్పుడు తన ఐడి కార్డ్ని రీసెంట్గా సోషల్ మీడియాలో షేర్ చేసినారన్నమాట. ఆ ఐడిని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతేకాకుండా కోడీ రోడ్స్ మర్చెండైజ్లో టాప్ 5లోకి వచ్చేసినారన్నమాట. ఇది ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ టాప్ 5 మర్చెండైజ్లో కాదు, ఆల్ ఓవర్గా ఆల్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్లో కోడీ రోడ్స్ టాప్ 5 మర్చెండైజ్ సేలర్గా ఉన్నారన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన కోడీ రోడ్స్ మర్చెండైజ్ ఏ విధంగా సేల్ అవుతున్నాయో. ఇప్పుడు రోమన్ రైన్స్ కావచ్చు, కోడీ రోడ్స్ కావచ్చు, అండ్ జెవుసో కావచ్చు, సీఎం పంక్వి కావచ్చు, చాలా అంటే చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి మన డబ్ల్యూడబ్ల్యూఈ నుండి అయితే. బట్ ఓవరాల్గా అన్ని స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్లో చూసుకుంటే కోడీ రోడ్స్ టాప్ 5లో ఉన్నారన్నమాట. ఇది కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం జెవుసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ రేపటి రాలో వస్తుంది. ఈ మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు? జెవుసో గెలుస్తారా లేదంటే బ్రాన్ బ్రేకర్ గెలుస్తారా? ప్రజెంట్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఈ మ్యాచ్లో మేబీ సోలో సికోవా బ్లడ్ లైన్ వచ్చి జెవుసో పైన అటాక్ చేస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా జడ్జిమెంట్ డే కూడా మన జెవుసో పైన అటాక్ చేస్తారు. అండ్ దానివల్ల ఈ మ్యాచ్లో జెవుసో ఓడిపోతారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎలాగో చూసినా మన జెవుసో ఈ మ్యాచ్లో గెలవరన్నట్టుగానే రూమర్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఇప్పుడు థ్రెట్ అయితే ఉంది జెవుసోకి. బ్లడ్ లైన్ రావచ్చు, అట్ ద సేమ్ టైం జడ్జిమెంట్ డే కూడా రావచ్చు. జెవుసోకి ఇద్దరితో థ్రెట్ ఉందని చెప్పాలి. అండ్ జడ్జిమెంట్ డే అటాక్ చేయొచ్చు, అండ్ బ్లడ్ లైన్ కూడా అటాక్ చేయొచ్చు.
సో ఇప్పుడు జడ్జిమెంట్ ఎందుకు అటాక్ చేస్తుంది అంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో చూసినాం, రాలో చూసినాం, జే ఉసో రియా రిప్లీకి హెల్ప్ చేస్తున్నారు, జడ్జిమెంట్ డే పైన అటాక్ చేస్తున్నారు, దానివల్ల జడ్జిమెంట్ డే రావచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకి సోలో సికావ్ కూడా ఒక టీజ్ అయితే చేసినారు, సోలో సికావ్ జే ఉసో పైన అటాక్ చేస్తారన్నట్టుగా. సో మరి చూడాలి, రేపటి రా అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. రూమర్స్ అయితే జే ఉసో గెలవరనే చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. డ్రూ మ్యాకెంటైర్ రేపటి రాలో వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం సీఎం పంక్ కూడా రేపటి రాలో వస్తున్నారు. అండ్ ఇప్పుడు సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య ఒక మంచి బ్రాల్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు బ్రాల్ జరిగితే మంచిగా ఉంటుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నన్ను అడిగితే బ్రాల్ జరగాల్సిందే. సో చూద్దాం మరి రేపటి రాలో ఏం జరుగుతుందో, సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ ఏం చెప్తారో అనేది చూడాలి. అండ్ అంతేకాకుండా ఈ మ్యాచ్ ఉంది కదా, సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్, హెల్ ఇన్ ఏ సెల్ మ్యాచ్. ఈ మ్యాచ్ మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మెయిన్ ఈవెంట్లోనే జరుగుతుందన్న అప్డేట్ అయితే వచ్చింది. సో మరి ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరిగితే మేబీ కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికావ్ అండ్ జాకబ్ ఫటో మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ మనకి స్టార్టింగ్లో జరగచ్చు, ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అప్డేట్స్ ప్రకారం అయితే హెల్ ఇన్ ఏ సెల్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరుగుతుందంట. సో మరి మీ ప్రకారం ఏ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరిగితే బాగుంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ స్టార్టింగ్లో జరిగితే, ఒకవేళ రోమన్ రైన్స్ మ్యాచ్ స్టార్టింగ్లో జరిగితే సర్ప్రైజ్ రిటర్న్స్ ఉంటాయా ఉండయా? సో మ్యాచ్ స్టార్టింగ్లో జరిగిన ఎండింగ్లో జరిగిన రిటర్న్స్ అనేవి కంపల్సరీగా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఆ సర్ప్రైజ్ రిటర్న్స్ అనేవి ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో జరగాలి. ఎట్ ద సేమ్ టైం రోమన్ రైన్స్కి హెల్ప్ చేయడానికైనా జిమ్మీ ఉసో రావాలి, లేదంటే న్యూ బ్లడ్ లైన్లో ఇంకొక న్యూ మెంబర్ అయినా రావాలి, ఏదో ఒకటి జరగాలి. సో అటన్నా లేదంటే ఇటన్నా ఏదో ఒకటి సర్ప్రైజ్ రిటర్న్ జరగాలని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం న్యూ బ్లడ్ లైన్ మెంబర్ గురించి. మనకి ఇప్పుడు బ్లడ్ లైన్లో చాలామంది మెన్స్ సూపర్ స్టార్స్ అయితే ఉన్నారు, కాకపోతే ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఉమెన్స్ సూపర్ స్టార్స్ ఎవరు రాలేదు, ఇంతవరకు అయితే డెబ్యూటే చేయలేదు. సో మరి ఫ్యూచర్లో ఉమెన్స్ సూపర్ స్టార్స్ వస్తారా అంటే, సో డబ్ల్యూడబ్ల్యూఈ ఒకప్పుడు ప్లాన్ చేసిందంట ఉమెన్స్ సూపర్ స్టార్స్ని కూడా బ్లడ్ లైన్లో యాడ్ చేద్దామని, బట్ ఆ ప్లాన్స్ అనేవి వర్కౌట్ కాలేదన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో ఇన్ ఫ్యూచర్లో జరగవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నవమి ఉంది, ఎట్ ద సేమ్ టైం నయా జాక్స్ కూడా స్మాక్ డౌన్లోనే ఉంది. సో వాళ్ళు కూడా బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండే, బట్ ఆ ప్లాన్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదంట. సో ఇన్ ఫ్యూచర్లో వచ్చినా రావచ్చు అన్నమాట. సో వస్తే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో రీసెంట్గా రోమన్ రైన్స్ యూఎఫ్సీ నెట్వర్క్లో స్మాక్ డౌన్ వచ్చినప్పుడు రిటర్న్ చేసినారు. సో రిటర్న్ చేసినప్పుడు ఐ యామ్ గ్రేట్నెస్ అనే సాంగ్లో వచ్చినారు. బట్ నేను అంటే లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ అంటే వీడియో ప్యాకేజ్ చూసినారు, అంటే యూఎస్ఏ నెట్వర్క్ స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో ఒక వీడియో ప్యాకేజ్ చూసినారు. ఆ వీడియో ప్యాకేజ్లో రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పుడు రోమన్ రైన్స్ ఐ యామ్ గ్రేట్నెస్ అనే థీమ్ సాంగ్ని వేయలేదు. రోమన్ రైన్స్ ఓల్డ్ సాంగ్ ఉంది కదా, హెడ్ ఆఫ్ ద టేబుల్ అనే థీమ్ సాంగ్, ఆ సాంగ్ని యాడ్ చేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మరి ఈ సాంగ్ని ఎందుకు యాడ్ చేసింది? మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్కి థీమ్ సాంగ్ని చేంజ్ చేస్తుందా, అంటే ఓల్డ్ థీమ్ సాంగ్ని మళ్ళీ తీసుకొస్తుందా, లేదంటే ఇంకొక న్యూ థీమ్ సాంగ్ ఉందన్న రూమర్స్ కూడా ఉన్నాయి రోమన్ రైన్స్కి, బట్ ఆ న్యూ థీమ్ సాంగ్ అయితే ఇప్పటివరకు రాలేదు. సో మరి ఇదే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఓల్డ్ థీమ్ సాంగ్ని యాడ్ చేస్తారా, లేదంటే ఇంకొక కొత్త థీమ్ సాంగ్ని అయితే తీసుకొస్తారా అనేది చూడాలి. సో కొంచెం టీజ్ అయితే చేసింది థీమ్ సాంగ్ మారచ్చు అన్నట్టుగా. సో చూడాలి మరి ఇన్ ఫ్యూచర్లో థీమ్ సాంగ్ మారుతుందా మారదా అనేది. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మెసేజ్ అయితే చేయండి. మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.